దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, 7వ అధ్యాయంలో 3వ శ్లోకాన్ని మనం చెప్పుకుంటున్నాం. శ్లోకాన్ని ఒకసారి అందరం. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్తి తత్వతః. మనుష్యాణం సహస్రేషు. అసలు మొట్టమొదట మనిషిగా ఉండగలగడమే కష్టం. మనిషిగా ఉండడం అంటే ఆలోచించి పని చేసేవాడు అని అర్థం. ఈ రోజుల్లో మనకి పని చేసుకుంటూ పోవడం అలవాటు తప్ప ఆలోచించడం అలవాటు లేదు. ఆలోచన 2 రకాలుగా ఉంటుంది కదా, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. తాత్కాలిక ప్రయోజనానికి, దీర్ఘకాలిక ప్రయోజనానికి. తాత్కాలిక ప్రయోజనం అంటే ఈవేళ నేను ఎట్లా సుఖపడాలి, ఈవేళ నేను ఎంత సంపాదించాలి, ఈవేళ నేను ఎంత అనుభవించాలి, ఈవేళ చేసిన దానివల్ల రేపొద్దున్న ఇబ్బంది వస్తుందేమో అనే ఆలోచన కూడా ఉండకుండా చేసే పనులు కొన్ని. ఇవి తాత్కాలికంగా చేసే పనులు. దీర్ఘకాలికం రేపెట్లా, వచ్చే ఏడాది ఎట్లా, వచ్చే దశాబ్దం ఎట్లా, వచ్చే శతాబ్దం ఎట్లా, ఈ దేహం దాటిన తర్వాత రాబోయేటటువంటి కాలంలో సుఖం అనేది ఎట్లా పొందాలి, అంతవరకు చేసేటువంటి ఆలోచన దీర్ఘకాలికమైన ఆలోచన అని అంటాం మనం. దీర్ఘకాలిక ఆలోచన చేసేవాడే మనిషి. ఇప్పటి గురించి ఆలోచించేది జంతువు. ఎదురుకుండా కనిపించినటువంటి ఒక జంతువుని అది కొడుతుంది, తింటుంది, తినగలిగింది ఏదో తన మానాన్ని అది పోతుంది. ఇంకా ఏవో కొన్ని పులులు, నక్కలు, తోడేళ్ళు లాంటివి అయితే బహుశా ఆ తిన్నగా మిగిలినటువంటి దాన్ని మళ్ళీ తీసుకువెళ్ళి ఎక్కడో పెట్టుకుంటాయి, లేవో చేస్తాయి. రేపటి కోసం, రాబోయే జీవితం కోసం, ఈ దేహం తర్వాత వచ్చేటటువంటి తథా దేహాంతర ప్రాప్తి ఎవడు ఆలోచిస్తాడో స ఏవ ధీర అని 2వ అధ్యాయంలోనే మనకి ఆయన చెప్పున్నాడు. శరీరంలో బాల్యము, యవ్వనము, వార్ధకము ఎలాగైతే సాగుతూ ఉంటాయో దేహానికి, అట్లానే ఈ దేహం తర్వాత వచ్చేటటువంటి దాని గురించి కూడా ఆలోచించడం అనేటటువంటి బుద్ధిమంతుడికి అవసరము. ఇది చెప్పాడు ఆయన.
అలా ఆలోచించగలిగిన వాడెవడో వాడే మనిషి అని మనం అంటాము. మనిషి ఆలోచన చేసేసి సిద్ధి కోసం. సిద్ధి అంటే ఈ జన్మ నాకెందుకు వచ్చింది, మానవ జన్మ ఎందుకు వచ్చింది, కేవలం తినడానికి తిరగడానికి మాత్రమేనా, లేక దీనివల్ల మళ్ళీ ఇంకొకసారి జన్మ రాహిత్యానికి తగ్గట్టుగా ప్రయత్నం చేయడం కోసమనా? ఇది ఆలోచన చేయగలిగితే దాని యోగ్యమైన ఆలోచన అని అంటాం. మందులు ఇచ్చేటటువంటి వాడు డాక్టర్. రోగాలు తగ్గించడం అనేది ఆ డాక్టర్ గారు చేసేటటువంటి పని. వైద్యాన్ని చదవడం ఎందుకోసం చదవాలి అని ఒక ప్రశ్న వేశారండి ఒకసారి మహానుభావుడు. వైద్య శాస్త్రాన్ని ఎందుకు చదవాలి అంటే మంచి మందులు ఇవ్వడం కోసం అండి, మంచిగా రోగాలు తగ్గించడం కోసం అండి అంటే డాక్టర్ గారు చెప్పారు, కాదు, వైద్యాన్ని గురించినటువంటి తెలివి ఎందుకు కావాలంటే మరొకసారి వాడు మందు కోసం వెళ్ళాల్సిన అవసరం లేని స్థితి కలిగేట్టుగా చేయడం కోసం. అంటే అది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, వాడికి రోగం రాకుండా చేస్తే వాడికి మందు వాడాల్సిన అవసరం ఉండదు. లేదు, వాడిని బతకకుండా చేస్తే మందు వాడాల్సిన అవసరం ఉండదు. అంటే ఏం చేయాలి అంటే సాధారణంగా ఇప్పుడు చాలామంది చేసేది మళ్ళీ మందు లేకుండా చేయడం అంటే వాడిని మళ్ళీ ఇంకొకసారి ఈ ప్రపంచంలో లేకుండా చేసేస్తే సరిపోతుంది అని. అదిగా చేయాల్సింది పని. తన ఆరోగ్యాన్ని తన చేతుల్లో పెట్టుకోగలిగేటట్లుగా వాడిని తీర్చిదిద్ది ఆ రకమైన విద్యావంతుడిగా వాడిని తయారు చేయగలిగితే వాడు యోగ్యమైనటువంటి డాక్టర్. అప్పుడు వాడు చదివినటువంటి వైద్య శాస్త్రం సవ్యంగా వాడికి ఫలితాన్ని ఇస్తోంది అని అర్థం. అలా ఎవడైతే చేస్తాడో వాడే సిద్ధుడు అని మనం అంటాం. సిద్ధి పొందినవాడు తన చదివేటటువంటి చదువులో. అట్లానే మానవ జన్మ ఎత్తిన వాడికి సిద్ధి అనంటే ఇది ఒక జన్మ, దేవత ఒక జన్మ, జంతు ఒక జన్మ, స్థావరం ఒక జన్మ, రాయి రప్ప కొండ గట్టు పుట్ట ఇవన్నీ ఒక్కొక్క జన్మలు. ఈ జన్మలు అనేటటువంటి పరంపరగా వస్తున్నాయి. ఒక శరీరం పోతే మరొక శరీరం, అది పోతే మరొకటి, అది పోతే మరొకటి, ఇలాగా ఇవి ఒక చక్రంలాగా వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. ఈ వచ్చే చక్ర గతిని ఎవడైతే బ్రేక్ చేయగలుగుతాడో తన యొక్క పనుల చేత వాడికి నిజమైనటువంటి సిద్ధి కోసం ప్రయత్నం చేసిన వాడనంటాం, సిద్ధిని పొందేవాడంటాం. అలా కనుక ఎవడైనా పొంది ఉన్నట్టయితే మనిషికి లక్ష్యం అది కావాలి. ఈ పుట్టుక గిట్టుట అనేటువంటిది ఇది ఒక చక్రం ఉంది, ఒక విష వలయం ఉంది. ఈ విష వలయాన్ని ఛేదించి ఇందులోంచి బయటికి రావాలి. మళ్ళీ ఇంకొకసారి కర్మ బంధించే స్థితిలో తను ఉండకూడదు. కర్మబద్ధుడు కాకుండా ఉండగలగాలి. కర్మ కదా అన్నిటికి కారణం. శరీరాల్లోకి వీడు మారుతున్నాడు అని అంటే కర్మ వీడిని తిప్పుతోంది. అందుకోసం వీడికి శరీరం తర్వాత శరీరం, శరీరం తర్వాత శరీరం ఇలాగా వస్తూనే ఉంటున్నాయి. ఇలాంటివి రాకుండా ఉండాలంటే వెనకాతల కారణమైనటువంటి కర్మ తొలగాలి. చేసేటటువంటిది కర్మ వీడికి బంధకం కాకుండా ఉండాలి. చేత కర్మ బంధకం కాకుండా ఉండేట్టుగా ఎవడు చేస్తాడో వాడికి ఈ శరీరం పోయిన తర్వాత పునర్జన్మ నైతి, మళ్ళీ ఇంకొక జన్మను వాడు ఎత్తాల్సినటువంటి అవసరం వాడికి రాదు. అంటే కర్మ తోస్తే వెళ్ళి జన్మల్లో పడే అవసరం వాడికి ఉండదు. అలా ప్రయత్నం చేయాలనుకునేవాడు కూడా వాడే మనిషి అంటేను. మిగతా వాళ్ళు మన మనుషులు అని ఆకారానికి భోజనానికి అంటే అనొచ్చు, కానీ ఆ పేరుతో పిలవడం అనేటటువంటిది వాడికి కాదు అన్నమాట. ఎందుకంటే వాడికి మననమే లేదు కనుక. మననం సాగాలి, మననానికి అనువైనటువంటి కర్మ ఆచరణ సాగాలి. దీని గురించినటువంటి విశేషాలని మనకి చెబుతూ అద్భుతంగా చెప్తారు. ఒక అందమైన పదం వాడారు అక్కడ, కర్మ సీవనము. సీవనము అనంటే కుట్టుట అని అర్థం అన్నమాట. మనం చుట్టూ ఉండేటువంటి సమాజాన్ని చూస్తాం, ఎన్నో రకాల పీలికలైనటువంటి గుడ్డల్లాగా, చిందరవందరగా పారవేసినటువంటి గుడ్డ మొక్కల్లాగా
ఈ సమాజంలో ఉండేటటువంటి జనాలు, జాతులు, వర్ణాలు, కులాలు ఇలాంటి తేడాలతోటి ఒక్కొక్కరు ఒక్కొక్క పీస్, ఒక్కొక్క వస్త్రపు ఖండాల్లాగా ఈ సమాజంలో బతుకుతున్నారు. ఎవరి మటుకు వాళ్ళ ఏరియాస్లో ఉంటారు. మనం చూస్తుంటాం కదా, ఒక పద్ధతికి సంబంధించిన వాళ్ళంతా ఒక చోట చేరు, ఇంకో పద్ధతికి చెందిన వాళ్ళంతా ఇంకొక చోట ఒక కాలనీ, వాళ్ళంతా మరో చోట మరొక కాలనీ. ఎక్కడి వాళ్ళు అక్కడ పాకెట్స్ కింద, ఐసోలేటెడ్ కాలనీస్ కింద ఉంటూ ఈ సాధారణంగా ఇలా జీవిస్తూ ఉంటారు. మనుషులుగా ఉండేటువంటి వాళ్ళంతా జీవించేటువంటి పద్ధతిని మనం చూస్తున్నాం. ఇలాగా చింపి పారవేసినటువంటి రంగురంగుల వస్త్ర ఖండాలని, అన్నిచోట్ల పడిపోయి ఉండే వాటిని ఒక చోటకి తెచ్చి వాటన్నిటిని కూడా అందమైనటువంటి ఒక వస్త్రంగా ఎవడైనా కుట్టగలిగాడు అనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుందండి ఇది. ఇప్పుడు కుడుతున్నారు అట్లాంటివి చాలా చోట్ల, చాలామంది చాలా రకాలుగా గార్మెంట్స్ అని మనం అంటాం. అందులో అన్ని మొత్తం ముక్కలే. ఇదివరకు ముక్కల కింద కట్ చేసిన వాళ్ళు బయట వారేసేవారు. ఇప్పుడు వాటన్నిటిని కూడా జాగ్రత్త పెట్టి వాటిని అందంగా ఎక్కడ పెడితే, ఏ మొక్క ఎక్కడ పెడితే అది దానికి ఒక అందం చేకూరుతుందో చూసి అట్లాగ వాటిని కుడుతున్నారు. అది మామూలు దానికంటే బోల్డంత ఖరీదు ఎక్కువ. ఎందుకంటే అందులో ఆలోచన ఇమిడి ఉంది. ఎక్కడ పెడితే ఒక అందాన్ని అది పొందుతుందో తెలుసుకోగలిగేటువంటి శ్రమ ఉంది అక్కడ. అందుకోసం దానికి విలువ ఎక్కువ అవుతుంది. అలానే మనిషి అనేవాడు తను చేసేటటువంటి పనులని ఒక సూదిగా చేస్తూ, దానికి వెనకాతలుండే తన ఆలోచనని ఒక దారంగా చేస్తూ సమాజంలో వీడు ప్రవర్తించగలగాలి. అంటే సమాజాన్ని ఆ పీలికలైనటువంటి వస్త్రఖండాలని వీడు ఒక అందమైనటువంటి వస్త్రంలాగా, చక్కగా వేసుకునేటువంటి ఒక పైన వేసుకుని ధరించేటువంటి ఒక వస్త్రంలాగా, అదే ఒక చొక్కాలాగా దాన్ని వీడు కూర్చాలి, కుట్టాలి, దరికి చేర్చి ఇవ్వాలి. అలా ఇవ్వగలిగితే వాడు మనిషి. దాన్ని సీవనము అని అంటాం. అలాంటి వాడు చేసేటువంటి పనికి విలువ పెరుగుతుంది. వాడుండే సమాజానికి కూడా గుర్తింపు పెరుగుతుంది. ఇందాక అనుకున్నాం కదా, రెడీమేడ్ గార్మెంట్స్ ముక్కలతోడు కుట్టి రంగురంగులతో తయారు చేసి పెడితే దానికి ఖరీదు ఎక్కువ, దానికి విలువ ఎక్కువ, ఆదరణ ఎక్కువ. అలానే సమాజంలో కూడా ఎవడు ఇట్లాంటి పనులతో సమాజాన్ని ఒక త్రాటి మీదకి తేగలుగుతాడో వాడికి విలువ ఎక్కువ అన్నమాట. వాడిని మనం మనిషి అని అంటాం మనం. సో మననము, కర్మ సీవనము అని రెండు చేసేటటువంటి వ్యక్తి ఏం నేర్చుకుంటాడు అనంటే, ఈ కనిపించే ప్రపంచానికి వెనకాతల నడిపించే తత్వం ఒకటి ఉంది. ఇది వాడు గుర్తిస్తాడు. ఆ తత్వం ఏది? అది భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. ఆ తత్వం నడిపించే తత్వాన్ని నేను, ఇది మనకి చెప్తారు ఇందులో. ఎంత నాది, నేను నడిపిస్తా దీన్ని. ఇందులో రెండు ఉన్నాయి. ఒకటి నడిపించేవాడు ఒక్కొక్కసారి ఓనర్ కాకపోవచ్చు, రైట్? ఓనర్ నడిపించకపోవచ్చు. కానీ ఓనరే స్వయంగా నడిపిస్తున్నాడు అనుకోండి ఏదైనా ఒకదాన్ని, దానికి సహజంగానే గుర్తింపు ఉంటుంది, విలువ ఉంటుంది. దీనికి ఓనర్ భగవంతుడు. మన శరీరానికి ఓనర్ సాక్షాత్తు భగవంతుడే. మన ఇక్కడికి పంపించాడైనా. నాయన ఈ శరీరంతో ఉండే నువ్వు ఇక్కడ విశాఖపట్నం ఏదో ఫలానా చోటుకి వెళ్ళి ఈ పని ఇలా చేయి అని వాడు ఆదేశించాడు. దానికి తగ్గట్టుగా నువ్వు ఒక పని చేయాలి. మానవుణ్ణి, జీవుణ్ణి మానవ శరీరంలోకి అట్లా నన్ను తెచ్చి ఇక్కడ పెట్టి నాతోటి పని చేయించేటటువంటి తత్వం ఒకటి నా వెనక ఉంది. ఇది గుర్తిస్తే వాడికి గుర్తింపు ఉన్నట్లు లెక్క. ఇది తెలిస్తే వాడికి తెలివి ఉన్నట్లు లెక్క. ఎవడో ఒక యజమానిని వీడు ఒక చోటుకు పంపించి ఈ పని చేయి అని చెప్పినప్పుడు ఆ యజమానిని గుర్తించని వాడు పని ఏం చేస్తాడు? వాడు యజమానిని ముందర గుర్తించగలగాలి. తను చేసే ప్రతి పని యజమాని ఆదేశించినది కనుక యజమాని ప్రీతికి తగ్గట్టుగా తను పని చేయాలి. ఇది సామాన్యంగా మనకు ఉండేటటువంటి ఒక అవగాహన, ఒక కామన్ సెన్స్ అంటాం కదా దీన్ని. మనందరినీ ఇట్లా తీసుకొచ్చిన వాడు ఒకడు ఉన్నాడు. నేను నా అంతటా వచ్చిన వాడిని కాదు,
నన్ను నడిపేవాడు ఒకడున్నాడు, ఒక ప్రయోజనాన్ని మనం సాధించాలి అని నన్ను ఇక్కడికి తెచ్చాడు కనుక నేను దాని తగ్గట్టుగా ప్రవర్తించాలి అని అనుకుంటే కదా వీడికి తెలివి ఉన్నట్లు లెక్క. కనుక మనుష్యాణం సహస్రేషు, వేల మంది మనుష్యులము అనుకునేటటువంటి వాళ్ళల్లో కశ్చిత్ యతతి సిద్ధయే, ఏ ఒక్కడో మాత్రమే అది నా జీవితానికి లక్ష్యం. ఇది గుర్తించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారయా. అలా గుర్తించేటటువంటి ఆ రేర్గా కనిపించే ఏ ఒక్కడో అలాంటి వాళ్ళని 1000 మందిని, కొన్ని వేల మందిని మనం ఒక చోటకి సేకరించాము అని అసలు ఒకడు ఉండడమే కష్టం అంటుంటే అలాంటి వాళ్ళు బోల్డంతమంది ఎక్కడ దొరుకుతారు మనకి? ఒకవేళ ఊహించడానికి ఏముందండి, భగవంతుడు మనకి ఊహనిచ్చాడు కదా, అద్భుతమైన ఊహ చేయొచ్చు కదా, ఊహించు. అలాంటి వాళ్ళు బోల్డంతమంది ఉన్నారు అని అనుకో. ఒకవేళ యతతామపి సిద్ధానాం, ఆ సిద్ధి కోసం ప్రయత్నం చేసేటటువంటి వేల మంది ఒక చోటకి తెస్తే వాళ్ళ చేత ఆ ప్రయత్నం చేయించేవాడిని నేను అని తెలివి కలిగిన వాడు అందులో ఏ ఒక్కడు ఉంటాడో. కొంతమంది ఏమనుకుంటారు, మేమే చేస్తున్నాం, కొంతమంది మమ్మల్ని ఎవరో చేయిస్తున్నారు, కొంతమంది ఏ దేవతలో చేయిస్తున్నారు అనుకుంటారు. ఈ రోజుల్లో కొన్ని వేల మంది దేవతలు వచ్చేసారు మనకి ప్రపంచంలోకి. మరి అక్కడ వాళ్ళకి ఏమైనా అన్ఎంప్లాయ్మెంట్ వచ్చి వాళ్ళు ఇక్కడ వచ్చారో ఏమిటో మనకి తెలియదు, కానీ కొన్ని వేల మంది దేవతలు వచ్చేసారు. కొత్త 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 దేవతలు కూడా వస్తున్నారు మన లోకంలోకి. వాళ్ళని ఆరాధించేటువంటి వాళ్ళు బోల్డంతమంది వస్తున్నారు. నడిపించేవాడు సాక్షాత్తు నారాయణుడు. ఇది గుర్తించేవాళ్ళు ఎవరు ఉంటారు? కశ్చిత్ మాం వేత్తి, ఎవడో ఒక్కడు మాత్రమే నన్ను తెలుసుకోగలడు. ఎవడో కోటికో లక్షకో లేకపోతే ఇంకా 100 కోట్లకో ఎవడో ఒక్కడుంటే గొప్ప. అర్థం ఏమిటి? ఎవడో ఉండడని అర్థం. ఎవడో ఒక్కడు ఉంటాడని చెప్పడం తాత్పర్యం కాదు. ఏంటంటే కరెక్ట్గా ఒక్కడే ఎలా ఉంటాడండి ప్రపంచంలో? ఎవడు లేడని చెప్పడం కూడా తాత్పర్యం కాదు. ఎందుకంటే కొంతమంది ఉన్నారు, భీష్ముడు ఉన్నాడు, అక్రూరుడు ఉన్నాడు, మహానుభావులు ఆ రోజుల్లో కూడా ఉన్నారు కదా కొంతమంది భగవతత్వాన్ని తెలుసుకునేటువంటి వాళ్ళు. చేత లేకపోలేదు. అరుదుగా, చాలా అరుదుగా, కోటికో ఇంకొక అదో అర్బుదానికో ఎవడో ఒక్కడుంటే మహా గొప్ప, అది కూడా చాలా కష్టమైన అని తన యొక్క ఆవేదనని, తన యొక్క ఆక్రోశాన్ని భగవంతుడు మనకి తెలియచేసుకుంటున్నాడు. కశ్చిత్ యతతి సిద్ధయే, ఎవడో ఒక్కడు బాగుపడాలి అని అనుకుంటాడు. యతతామపి సిద్ధానాం, ఇప్పుడు కొంతమంది గొప్పదని అనిపించవచ్చు కానీ ప్రయత్నం చేయాలనిపించదని కూర్చుంటారు. అది చాలా గొప్పది మీరు చెప్పింది, ఐ అగ్రీ. మరి నువ్వు చెవయ్య అగ్రీ అయితేను అంటే టైం వస్తే చూస్తానులేండి అంటాడు వాడు. అంటే వాడికి అది గొప్పది అని ఎప్రిషియేట్ చేయగలిగాడు తప్ప, గుర్తించగలిగాడు తప్ప దాన్ని అవలంబించాలి అనేటటువంటి రుచి వాళ్ళు ఏర్పడలేదు. రామానుజుల కాలంలో ఒక తమాషా చెప్తారన్నమాట. భగవద్గీతలో చరమశ్లోకం ఉంది, 6వ శ్లోకం 18వ అధ్యాయంలో. అది దాని పేరు చరమశ్లోకం అనే పేరు. చాలా గంభీరమైనటువంటి గానమైనటువంటి అర్థాలతో ఉంటుంది ఆ శ్లోకం. రామానుజాచార్యుల వారి కాలంలో రామానుజాచార్యుల వారే స్వయంగా ఆ అర్థాన్ని ఒక మహానుభావులకు ఉపదేశం చేశారట. విన్నారు. ఆయన చాలా గొప్ప పండితుడు, విన్న వ్యక్తి కూడా. ఆయన అన్నట్టు అంతా వినేసిన తర్వాత, స్వామి మీరు చెప్పింది చాలా అద్భుతంగా ఉందండి, చాలా ఉచితంగా, చాలా అప్రాప్రియేట్గా, చాలా చక్కగా ఉంది, దాంట్లో ఎక్కడ ఏది కాదు అనడానికి వీల్లేదు, చాలా బాగుంది, కానీ నాకు అది వెంటనే అవలంబించాలి, ఆ మార్గం నడవాలని అనిపించట్లేదండి అన్నట్టు. రామానుజాచార్యులు వారు చెప్తేనే అది నేరుగా వారి నుంచే విని మీరు చెప్పిన మాత్రం చాలా అద్భుతం, చాలా పరమాద్భుతం, కానీ దాంట్లోకి ప్రవర్తించాలని నాకు అనిపించటం లేదు.
నవ్వారట రామానుజాచార్యులు వాడు. నవ్వి, నాయనా బుద్ధిమంతుడివి, చదువుకున్నవాడివి, తెలివి ఉన్నవాడివి కనుక స్కాలర్గా ఉండే స్కాలర్లీ ప్రజెంటేషన్ అంటామే నీకు చక్కగా అర్థం కాగలిగేటువంటి రీతిలో దాన్ని అందించడం చేత అర్థం బాగుంది అని నువ్వు అప్రిషియేట్ చేయగలిగావు చదువుకున్నవాడివి కనుక. ఇప్పుడు చదువుకొని పామరుడైతే మనం చెప్పిన ఉపయోగం లేదు. కానీ నువ్వు చాలా బాగా చదువుకున్నావు కనుక నువ్వు ఈ అర్థాన్ని అంగీకరించగలిగావు, బాగుంది అనేది. కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం తలరాత నీకు లేదు కనుక బాగుందని తెలిసి యుక్తియుక్తంగా ఉందని గుర్తించిన దాంట్లో కూడా నీకు ప్రవేశం కావాలి అని అనిపించటం లేదు అని అంటే దానికి కేవలం దేవుడు రాసినటువంటి తలరాతే ప్రధానం అయి ఉంటుంది అని నేను అనుకుంటున్నానయ్యా అని పాపం వదిలిపెట్టాట. అంటే మనకి ఎంత స్కాలర్షిప్ ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటిది వాడి యొక్క అనుగ్రహం. అది ఉన్నప్పుడే మనకి విన్నదో ఆలోచించిందో ఏదైనా లోపల మనసుకి పట్టింది అయితే పడుతుంది అని అర్థం అన్నమాట. కశ్చిత్ యతతి సిద్ధయే, మనుషుల్లో ప్రయత్నం చేసేటువంటి వాడే చాలా అరుదు అపురూపంగా ఉంటారయ్యా. ఇది తను చెప్తున్న మాట. కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం. ఒకవేళ అట్లాంటి వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు అని అనుకుని కొంతమంది తయారు చేసాం, సేకరించామని అనుకుందాం. అక్కడి నుంచి ఒకడిని, అక్కడి నుంచి ఒకడిని, అక్కడి నుంచి ఒకడిని, అక్కడి నుంచి ఒకడిని, అట్లా. దట్స్ రియలీ ఇంపాసిబుల్. అంతమంది లేరు, ఉండరు. పోని ఊహతోటి వచ్చారు, ఉన్నారు అని అనుకుందాం. కానీ అలాంటి వాళ్ళు కొన్ని వేల మందిని ఒక చోటకి చేర్చినా నేను కారణతత్వం నడిపేవాడిని, నేను నాయందు దృష్టి కలగడం అనేది కష్టమా? కొంతమందికి తెలుస్తుంది నేను కారణం అని, జగత్ కారణం అని. కానీ అలా తెలిసిన వాళ్ళు కూడా మాం వేత్తి తత్వతః, తత్వతః నన్ను తెలుసుకోవడం అనేటటువంటిది అది మరీ కష్టమా? అలాంటి వాళ్ళకు కూడా కష్టమే ఇది. ఏమిటి తత్వతః తెలుసుకోవడం అని అంటే ఉన్న దానిని ఉన్నట్టుగా తెలుసుకోగలిగితే అది తత్వ సాక్షాత్కారము అని అర్థం. ఉన్నది ఏది ఎలా ఉందో అలా దాని అంగాంగములో తోటిపాటు కలిపి తెలుసుకోగలగడము. కారణం అంటే ఏమిటి, ఎలా ఉంటాడు, ఎందుకు అవుతున్నాడు కారణం, కారణమై ఏం చేస్తున్నాడు, కారణ సమయంలో వీటిని ఏ విధంగా తాను మేనేజ్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా స్పష్టంగా తత్వతగా తెలుసుకోవడం అంటే వాడు పూర్తి వివరాలతో తెలుసుకోవడం. ఒక వ్యక్తిని గురించి పూర్తి వివరాలు తెలియడం అంటే ఏమిటండి, ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి యొక్క కుటుంబం ఏమిటి, ఆ కుటుంబంలో ఎందరు వ్యక్తులు ఉన్నారు, అతని అలవాట్లు ఏమిటి, అతనికి ఆడే ఆటలు ఏమిటి, పాడే పాటలు ఏమిటి, అతని బంధువులు ఎవరెవరు, అతని ఉద్యోగం ఏమిటి, ఇలాంటివన్నీ కూడా తెలిస్తే స్పష్టంగా ఉన్నట్టుగా తెలియడం అని అర్థం. అదా ఆయన ఒక వ్యక్తి అని అంటే దానికి ఏం తెలిసినట్టు మనకి. సో దాన్ని తత్వతః తెలుసుకోవడం అని అంటాం. కృష్ణుడు అంటున్నాడు కశ్చిత్ మాం వేత్తి తత్వతః, తత్వ జ్ఞానాన్ని పొందడం అనేటటువంటిది చాలా అరుదయ్యా. కోట్లల్లోకి వెడితే బహుశా ఒక్కడైనా దొరుకుతాడో దొరకడో అనేటటువంటిది నా బెంగ. ఇని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎంత కఠినమో దీన్ని తెలుసుకోగలగడం అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఈ 7వ అధ్యాయపు 3వ శ్లోకంలో.